హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ వేపుడు అండి. ఈ మునక్కాయ వేపుడు చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ మునక్కాయ వేపుడు పప్పులో కానివ్వండి, రసంలో కానివ్వండి, సైడ్ డిష్ లాగా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ నేను 4 మునక్కాడల్ని తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. తోలు అంతా పైన తీసేసి 2 సార్లు బాగా శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఇందులోకి ఒక ఉల్లిపాయ, 2 టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక పావు కప్పు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ములక్కాడని వేసుకోవాలి. అలాగే ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక ఒక 10 నిమిషాల సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ములక్కాడ ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. మళ్ళీ లో ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, లో ఫ్లేమ్ మీదనే వీటిని వేయించుకోవాలి. చూడండి, మరొక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ములక్కాడలు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా, మరొక 5 నిమిషాల సేపు వీటిని ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 20 మినిట్స్కి ఇలాగా ఫ్రై అయిపోయాయి. చూడండి, మునక్కాయ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ కారంని వేసుకోవాలి. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కారం కొంచెం తక్కువ వేసాను. కొంచెం ఎక్కువ స్పైస్ తినేవాళ్ళు మీ రుచికి తగినట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మరో ఒక 5 నిమిషాల సేపు ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకున్నాక ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, లాస్ట్కు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే మునక్కాడ వేపుడు అనేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. ప్లీజ్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ.